పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశీయ అడవి విత్తనాలు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీలతో తయారు చేసిన విత్తన బంతులను చెంచలగూడ జైలు పెట్రోల్ బంకులో వాహనదారులకు డీజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీజీ మాట్లాడుతూ 2 లక్షల విత్తన బంతుల లక్ష్యంగా అటవీ శాఖ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అణువైన ప్రదేశాలలో చల్లుతున్నట్లు చెప్పారు. జైళ్లలో వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజీలు రాజేష్, మురళీబాబు, డీఐజీలు డాక్టర్ శ్రీనివాస్, సంపత్, జైల్ సూపరింటెండెంట్ నవాబ్, శివకుమార్ గౌడ్, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీమాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే శుభాకాంక్షలు. సో టుడే మీకు తెలిసి ఇంతకుముందు IOCL అథారిటీ కూడా చెప్పారు, ఈసారి థీమ్ ఇస్ ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో నాకు కూడా తెలిసింది దట్ IOCL వాళ్ళు దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ సీడ్ బాల్స్ ఇన్ ద పెట్రోల్ బంక్స్. సీడ్ బాల్స్ ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సీడ్ బాల్స్ అంటే ఇది యూజువలీ లోకల్ సీడ్స్ తీసుకుని కోకోనట్ అండ్ మట్టి అది పెట్టి ఒక బాల్ లాగా తయారు చేస్తారు. సో ఎవరు పెట్రోల్ తీసుకుని వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ కార్లో వచ్చిన వాళ్ళకి మేము ఇస్తాము. వాళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కడ బ్యారల్ ల్యాండ్ ఉంది, వేర్ ట్రీస్ ఆర్ నాట్ దేర్, అక్కడ ఈ సీడ్ బాల్ పాడేస్తే వెన్ ఇట్ రెయిన్స్ ఆ సీడ్ అలాగే తయారు చేస్తాము. ఆ బాల్ దాంట్లో మాయిశ్చర్ కలెక్ట్ అయిపోయి ఇట్ విల్ స్టార్ట్ జర్మినేటింగ్. సో దానికోసం మేము ఇది సీడ్ బాల్ ఇక్కడ పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ బిసైడ్స్ ఫ్రమ్ జైల్స్ డిఐజీ హైదరాబాద్ రేంజ్, వరంగల్ రేంజ్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న IOCL అథారిటీస్కి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పర్యావరణం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఇనిషియేషన్ తీసుకొని డీజీ గారు మరి అందరికీ అవేర్నెస్ కావాలి, సో మొత్తం కాలుష్యరహితంగా చేయాలని చెప్పి జైల్స్లో ఆల్రెడీ కాలుష్యరహితంగా క్లీన్ జైల్స్గా మేడం చేశారు. జైల్స్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా డంప్ అంతా కూడా బయటకు పంపించి మొత్తం క్లీన్ జైల్స్గా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడే మీటింగ్ అయింది. సో మీటింగ్లో కూడా మేడం గారు చెప్పడం జరిగింది, ప్రతి జైల్లో కూడా ఎక్కడెక్కడైతే వేకెంట్ ప్లేసెస్ ఉందో అన్ని చోట్ల కూడా ట్రీ ప్లాంటేషన్ చేయాలని చెప్పి, అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ప్రతి జైలు ప్రెమిసెస్లో కూడా తవ్వి వాటర్ హార్వెస్టింగ్కి మనం సహకరించాలని చెప్పి మేడం చెప్పడం జరిగింది. సో పర్యావరణం యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి జైలు డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ముందుంది. మరి అందులో భాగంగానే ఈరోజు మా యొక్క అవుట్లెట్లో ఎవరైతే వస్తున్నారో, ఎందుకంటే మనం చూస్తుంటే ప్రతి ఎక్కడ పోయినా కానీ ప్లాస్టిక్ కానీ మిగతా అన్నీ కూడా మనం భూమికి ఒక భారంగా మారిపోతున్నాయి. అవి ఫ్యూచర్లో మన ఆర్టికల్ చూస్తూ ఉంటాం, సముద్రంలో కానీ లేక్స్లో కానీ ఎక్కడైనా కానీ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ ఉండడం వలన ఈ సముద్ర జీవులు కానీ మన భూమి కూడా అతి త్వరలో, అంటే ఒక 600 నుండి 700 సంవత్సరాల తర్వాత అంతరించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి మన బిజినెస్ డిపార్ట్మెంట్ తరఫున నిర్వహించినందుకు నేను మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా